నా మనోహరుడు ఇంకా నా రాడాయి రావాల్సిన వేళ కూడా అయినది. జీతు రాడేలా స్వాగతములు పలికిన ఎన్ని గీతములు ఆలపించిన నాతో నీ నిరీక్షణ నివృత్తి లేకున్నది. హృదయంలో హృదయముగా కలసి మెలసియుండుటయే కస సత్యభామకు కామితార్థం. ఏదో ఏదో సవ్వడి వినిపించిన శ్రీవారి ఏమో ఎదురు చూస్తున్నాము. అవునవనింద్ర, వారి కోసమే వారు ఉదయమనంగా వెళ్ళారు. వారి ఉనికి ఇంతవరకు తెలియదు. మా నెచ్చలను కూడా పంపించను, కానీ ఏమీ ప్రయోజనం లేదు. సర్వంతర్యామి కథలకు ఎదురేమున్నది? అష్టభార్యలు ఉన్నారన్నమాట, కానీ వారి కాలాన్ని పొదుపుగా చూసుకునేవారే లేరు. మేమైనా వారిని కాస్త అదుపులో పెట్టకపోతే మరి అస్తవ్యస్తం అవుతుంది తల్లి. ఆ మధుమేహము ఆ శ్రీవారితో తెలిసింది కదా ఇంద్ర. అదే గ్రహచారమని ఆ గర్భస్థుడు వాపోతున్నాడు. ప్రజలపై పెత్తనం సాగించవలసిన పరమాత్మ అందరి హృదయాల్లో గుడి కట్టుకుని కూర్చుంటే ఎలాగూ అని. వాస్తవం ఇంద్ర, వాస్తవం. మీకు తెలుసు కదా. అందుకే ఆత్రంగా వచ్చి తిని నీటికే వస్తూ నేరుగా ఆదిలక్ష్మి అంశం కదా అని రుక్మిదేవి మందిరంలో తొంగి చూశారు. అక్కడే ఉన్నారు శ్రీవారు. ఊరికే ఉన్నారా? హాయిగా చదరంగా మార్చున్నారు. బంధములతో భంగం చేయుట ఎందుకని ఆగాను. ఆ రంగంలో ఇంకా నా అంతరంగం ఏమని చెప్పను తల్లి. అదో తదంగము నాకు తెలియదు. బ్రాహ్మణ ఉత్తములు మీరు వస్తే గౌరవించాలని ఆ రుక్మిణికి తెలియదు. ఆది లక్ష్మి అట, హంసయ్యట. అందుకే
ఎప్పుడు అనుకుంటాను ఏమో సత్యభామనే పట్ట మనిషి అయితే ఎలాగుండేది అని. ఎలా అవుతాని శ్రీవారికి ప్రేమ లేఖలు రాయలేదు. ఆ ఆచారం నాకు ఆగ్రహపడితే అన్నగారు ఆమె అభిమానం లేకుండా అవమానించలేదు. ఇదంతయో ప్రేమతో లోకము కళ్ళు కప్పలేదు. అదేమి తల్లి, శ్రీకృష్ణుడు అంగీకరించిన అంశమే కదా. అంగీకరింపాక ఏం చేస్తారట? ఆ రుక్మిణట పసితనమాది పసితనమాది కృష్ణ నిన్ను భర్తగా గురించి తరింపనిల్చితి. వసుమతి ఆభిదాత ఎట్లు రాసెనో ఏమో. మదగ్రదుండు రక్కసి శివజాల గురియక సమగట్టి ముహూర్తముగా పురించే. నీవసమలాది రేఖమున వైలమే వచ్చి వివాహమాడవే. అసురుల వాయుదాన అసురుల వాయుదాన భగవానుని సాక్షిగా కృష్ణ భూవరా అని భీష్మించు కూర్చుంటే ఎవరేమి చేయగలరు? ఈ భాగవతాలన్నీ నాకు చేతనైతం పట్టమైసిన ఒకటకు. పేరునకు కాకపోయినా పెనిమిదిపై పెత్తనములో నీదే పై చేయని వాచి కదా నీకు. ఎందుకు రాదు? నిజము నిలకడ మీద తెలియదు. విశ్వమోహన మూర్తిని శ్రీకృష్ణుని ఆమె కంటే మనసారా ప్రేమించి ఆరాధించారు. శ్రీవారిచే స్వయముడుగా అడుగుచున్నాను. రాజనాంచనాలతో రాని నేను అంతే. ఆడపిల్ల అంటే అంత చులకనైపోయింది. ఈ అదేమి తల్లి, ఏం అంగీకరింపగలిస్తారు? ప్రహాచాన ఆచారామని భర్చి మైదసింది. కళ్యాణ విషయం సాకల్యంగట ఇవియాలలో కయ్యాలు రావని. ఆహా ఆహా, ముత్యాల మూట కట్టినట్టు సత్యాలు పలుకుట సత్యభామకు నిత్యకృతమే. ఇంద్ర, ఇలా యథార్థాలు మాట్లాడతానని నాకు అందరూ గర్వం అంటారు. నిజము మీకు తెలియదా? నాకు సర్వము తెలుసు తల్లి, కానీ ఈ వేళ నాకు పర్వంగా ఉంది. ఎందుకుండదు? పగలంతా పలహారమైనను నిరాహారమైనందుక అయినను మీకు వ్యవహారాలుంటే చాలు. ఆకలి దప్పులు అక్కడన్నమాట. సాత్రానికి నిరతంబై నిరవచ్చమై నిఖిలమై నివాన సంధానమై నిరహంకార గుణాత్మై నియమమై నివృత్తి భావాటము హరినామాంకిత సత్కటామృతము ఆస్వాదించు భక్తాలికి ధరలో ఆకలి దప్పులుండునే శతాకాలెన్ని జీవించిన కృష్ణుడు వచ్చినంతలో ఒక్కసారి బలరామ చక్రవర్తిని పలకరించి వచ్చేదను. సరేనా? అలాగే ముందుగా నారాయణ
సత్య సత్యభామ సత్యభామాదేవి పలుకవా. సత్యకు అలుక కూడా అది ఒక శృంగారముగానే ఉన్నది. ఉండదు. ఈ నయగారు మాటలతో నా కళ్ళు కప్పగలిగారా అని లోకాన్ని ఆనందారు స్వామి. ఆలస్యమైనదా? ఈ వేళ అక్కడ ఒక పంతం వచ్చి ఆగితే కానీ అహోరాత్రంలో నీ ఆధీనుడను కాన అంతకు మించి నేను విజేతను ఆ పంతములతో ఆ బలవంతములతో మీరక్కడే ఉండకపోతిరా స్వామి. సలలిత మంజువాక్యముల సలలిత మంజువాక్యముల జాంబవతింతరిగించి నిందలు కను తీర్చి భద్రా పలహారములను గ్రహించి లక్షణములను తీర్చి భాషితనాథు బ్రతుకుచి అలసట తీర్చుకోనగా విలాస గృహం బని అక్కడ మనిషి ఉన్నానని మాటయే కానీ నా మనసంతా ఇక్కడే సత్య. అయ్యో ఎంత వంచన. ఇప్పుడు ఏమైనది సత్య? ఇప్పుడు ఏమైందా? నా మమతంత భ్రమతయ్యి నా కాపురం ఇలా కత్తుల వంతెల మీద సాగుతుందని కానీ నేను కలలో కూడా అనుకోలేదు స్వామి. శాంతించు సత్య, శాంతించు. మన అనుభవాలను మరిచిపోతున్నా. హేమంతములలో చిక్కని వసంతములలో ప్రకృతి పెట్టే చక్కిలి గింతలకు మనం ఎంత పరవశమైనాము. పారిజాతము కొరకు స్వర్గము వెళ్ళినప్పుడు నందనవనములో మందారముల పానుకు చేరి ఎన్ని ప్రళయ గీతములు పాడుకునినాము. ఆ మహాదృష్టము నీకు దక్కేనే కానీ మరి ఇంకెవరికి దక్కలేదే. సర్వలోకైక సౌందర్య సౌందర్యభామ నా సహధర్మచారిని అనగా నా కీర్తికి నేనెంత గర్వపడుతున్నా. నా అంతస్తు నీకు తెలియదా? అనురక్తి నీకు తెలియదా? దేవి సర్వశుభప్రదాయినిగా భూదేవి స్వరూపంబుగా పావిస్పందంగేటి సాత్వికం నా ప్రాణంబుగా దూత నీవైనేరుగో. అష్ట భార్యలను పేరే గాని సంసారమందు నీవే నా ఉదయానిదే.
ధనమున నిందలాడెదవు ఇదే మన్యాయము భామిని. అబద్ధమైనను నా హృదయము చీల్చి చూడుము, అందు సత్యభావం మాత్రమే సాక్షాత్కరిస్తుంది. మీరు నాతో ఎన్నిసార్లు చెప్పారు, ఎన్ని ప్రమాణాలు చేశారు. వంచన చేయుచుంట వంచన చేయుచుంట అపవాదము వెచ్చగమాడుచుంట. దాంపత్యంలో అదే రాజకీయము, అతివాదం కొంత హితవాదం కొంత, కానీ ఎంతైనా మూల సిద్ధాంతము మాత్రమా. నేను రాజకీయాలు తెలియని బట్టి అమాయకురాలు. మాయ మాటలు తెలిసి పరవశమవుతాను. నా మాటలలో మాయా లేదు, చేతలలో మర్మము లేదు. దగ్గరకు రా సత్య, ఇక నీ ప్రళయ సుధామధుర వాహినిలో మంగళ స్నానంతో సాధింపు. అన్ని పూజలు చేసినా ఆ రుక్మిణి మీకు ప్రసాదమే పెట్టలేదు. అన్నట్టు మరి నేను నీవు భూ పూజ చేయలేదా? అయినా నీవు ఎప్పుడో చెప్పి ఉంటివి, నీవు తింటే చాలు నా కడుపు నిండినట్టే అని. కాకపోతే రుక్మిణి పూజాఫలం నీకు ఎలా దక్కుతుంది సత్య? గోకులమ రైతార్థమై కృష్ణావతారమై వెలిసింది. సాధువులై సేవించే గోవులను బ్రహ్మజ్ఞాన సంపన్నులై శాంతి ప్రవర్తలకు మహాత్ములను నిరసించినచో భారతావనికి అతర్పదనము తప్పదు. నాకీ పూజలతో పనియే లేదు. పతియే ప్రత్యక్ష దైవం. అరభడి అయిన మీరు నాకు వియోగం లేకుంటే అదే నాకు కైవల్యం స్వామి, కైవల్యం. అందుకే మన ఇరువురి మధ్య ఆ సంగమానే హృదయాద్రిపై విరసిల్లుతున్నది.
పులకింపజేయుమా
మధుర భావాలు చిన్ననాటి
మందిరమునకు స్వయంగా తీసుకొచ్చి అవునవును, మా మందిరానికి వచ్చింటావు. కుచేలుడా ఏడి ఎక్కడ? సోదరి ఏమి అనుకోకము, పాపము బిగవాడు. ఎలాగైతే పుణ్యం కట్టుకున్నవా చాలా. కుచేల చేతిపురం నుండి ఎన్నాళ్ళు పట్టిందో నీ ప్రయాణం? శుభమే ప్రమోదమే శుభలకు చుట్టాలమే ప్రేమమే అన్యదా భావింపకు రుక్మిణి, నిజముగా నాకు తెలియదు. సత్య, మన బంధువులకెల్లా భక్తి విశ్వాసం గల ప్రాణమిత్రుడు. ఆదిత్యములకు ఆదిత్యము చేసినందు అదేం భాగ్యం స్వామి. ఈ పని, కోడి పని, అందరి పని చూచి పంపండి. పుణ్యమూర్తులకు నమస్కారం. పుణ్యమూర్తులకు నమస్కారములు. ఏ పురాణ పురుషుని కటాక్షణములకై చతుర్దశ భువనములలో మహామౌలు తమ జీవితములను ధారబోయుదురో, ఏ జగన్నాథుని శరణ సేవయే భక్తులు జపించి తప్పించులో, అట్టి విశ్వకళ్యాణమూర్తి శ్రీకృష్ణ భగవానుని దివ్య సందర్శనచే నా జన్మ ధన్యమైంది. అదేమి కుచేలా అటులోనే నిలబడితివి? రా రా, నా పక్కన కూర్చొనము. సమకాలికులము, సహవాసులము, సహాధ్యాయనము. అయినా మన తనువులు వేరు కానీ మనుషుల ఒక్కటే కదా. సరియే కానీ అక్కడ శిశుపాలుని ఆగడము లేకుండా సంసారము చక్కగా సాగుతున్నది కదా. బ్రాహ్మణోత్తమ, మీ కష్టసుఖములు నీ వేధించుకొనండి. ఇట్టి సదా అవకాశము మరలెన్నటికో. జగన్మాత పూర్వ జన్మలో చేసిన పాప పుణ్యములు ఈ జన్మలో అనుభవించవలే కదా. సర్వం విధి విలాసం, ఏ అంతరాయం లేకుండా దైవారాధనలో నా తనువు దాటిపోయేనా చంద్రుడనే అయితే రుచితి వారుక్మిణి నిస్సంగుల నిర్మోహత్వము. మిత్రమా, సాందీపముని చెంత చదువుకున్న రోజులు ఎంత మధురమైనవోయి.
సర్వం విధి విలాసం సర్వం నీ లీలా గాని జగద్గురువు నీకు వేరే గురుడు కృష్ణ. అప్పుడు ఇంటికి ఏదో తెచ్చుకొని రోజు విందు చేసుకునేవారు. మరి ఇప్పుడు నా కోసం ఏమి తెచ్చింది? అదిగో నా దగ్గర దాపరిక మెందులకు కృష్ణ అటుకులకు తెచ్చినాడా నీ వారగింప. కొండపై నుండి దేవుడు కొండయంత తప్పి నీ చింపదలరే అమృత భోజనుడు నీకు అప్పులు నెట్లు నివేదింపగలని సిగ్గుపడుచుంటుంది కృష్ణ. అదేమిటయ్యా కుచేల? ఎంత మధురముగా ఉన్నవి రుక్మిణి, కొంచెం చెర చూడుము. అదేమి మిత్రమా, కొద్దిగానే తెచ్చి ఉంటుంది. ఈ మాట ఎందుకు కాదనవలే? ఇవి ఇక్కడే భద్రపరిస్తే సత్యభామ సంబరపడుతుంది. బలరాముడు అన్నయ్యకు పంపించవచ్చు. ఈ గటగటలో ఆ అటుకులు నేను తినలేదు, క్షమించండి సోదరి. ఇవి బ్రాహ్మణ ఆశీర్వాదముతో పరిపూరితమైనవి, నిరాకరింపకూడదమ్మా. నువ్వు బ్రతిమాలలేదనమ్మా. స్వామి, ఈ పలహారం తీసుకోండి. ఇప్పటికే కడుపు నిండిపోయినది. మిత్రమా, తీసుకోను. అదేమిటి, ఆ జన్మాంతము నీకు ఒక సమారాధనగా సమకూడు. మరి ఏమి కావాలేనో అడగవేమి? నీ సాక్షాత్కారం వలన జీవ బ్రహ్మ్యత్వమే చింతించును. ఇక నువ్వు నాకు కావాలన్నది ఏమి నీ సెలవు కాదా? శుభం. సర్వే సర్వత్రా ఇవే నా కృతజ్ఞాతి వందనములు. స్వామి, మహామంత్రి గారితో చెప్పి వాహన సన్నాహములకు ఏర్పాటు గావించదా. రండు రండు. సోదరి, కష్టజీవులకు పెట్టే ఒక కమలం, కాంతి సీకునకిచ్చే జానడు నేల, దిక్కులేని వారికి పోసే గుండె నీరు, ఇవే సహస్ర నామార్చనలు, లక్ష పత్రి పూజలు, అనంత కోడి వ్రతముల కన్నా పుణ్యఫలదాయకములు. సంతాపించే వారి ఎడల సానుభూతి చూపాలి కానీ ఈసడించడం ధర్మం కాదమ్మా. ఈశ్వరార్పణ కదా ఈ జన్మఫలం. సత్య అదేమి సత్య, కన్నీరు కాచుతుంటుంది. ఏమా, మీ పట్ట మనిషి ప్రభావరు అందరి ఎదుట అనవసర ప్రసంగం చేయక సత్య 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 అనురాగంతో పిలిచిందనుకో, అంత మాత్రమునకే. అంటే ఈ అంతర్నాటకం అంతయు మీరే నడిపించారు. వలనని నన్ను ఇంత వచ్చన చేశారన్నమాట. అక్కట భీష్మపుత్రి ఎదురారడ పెట్టగా
నేడు గ్రహించి మోసపో నిరంతరము వేదనతో తపియంచు శ్రీలతో ఈ భాగ్యమునకే నీవు ఇలా అనుకుంటే పాపం మా కుచేలుడు ఎంత బాధపడి వచ్చునో అది గ్రహింపవలదా? అయినా మీరందరూ కలిసి ఎంత నాటకం నడిపించారు. అలా ఇవన్నీ నన్ను ఇంత వంచన చేశారన్నమాట. నారాయణ నారాయణ బలరాముడు బలరాముడు పాలించే ద్వారకరాజు. రాముడు పాలించే ద్వారకలో నిన్ను వంచింది నా పాపాత్ముడు ఎవరమ్మా? ఎవరండి అడగండి శ్రీవారిని. ఎవరో కాదు, ఎవరో కాదు అగ్రజ, మహాపుణ్యాత్ముడు, మన బాల్య స్నేహితుడు, ఆదరించి పంపితిరి. ఎవరో స్నేహితుడు ఎవరా స్నేహితుడు? ఆశ్రయింపుకైతే అంత చాటుగా వచ్చిపోనేలా? చక్రవర్తిని నన్నే సందర్శించవచ్చును కదా. అన్నానండి అందరికి నేనంటే కంటకం. అసలు అంత రాజదర్గం పోలేదు. వారికి తీరికే ఉండదు. కుచేలుడు అంటే కుచేలుడు అంటే ఆ చేతి దేశం బ్రాహ్మణుడేనా? అవును మునీంద్ర. అగ్రజ, సాందీపముని చెంత చదువుకున్నాము ఎరుగరు ఎడగరు. పాపం అష్ట కష్టాలకు లోనై గృహ చిత్తములకు కుమిలిపోయి కుటుంబ భారము వహింపలేక కుచేలుడైనాడు. అంత ఘనాపాటికి అక్కడ కాటకం వచ్చిందా? అతడు మీ భక్తుడు. ఇతడు మీ భక్తుడు. ఆ శిశుపాలకును ప్రభుత్వం బతకనిస్తుందా? ఇంకా కాటకునకేం కొదవా? ఈ కాటకములు నాటకములు నాకు తెలుసు. శత్రు బాధితులందరూ మనకు మిత్రులవురా. అది గాక ఆకలి యాత్రికులందరికీ ఆశ్రమించుటకు ఇది ద్వారక రాజ్యమా లేక ధర్మసత్రమా? అన్యాయం అగ్రజ. అతడు అన్యం పుణ్యం మేరుగని అమాయకుడు, మన ఆత్మీయుడు. నాకు చెప్పకు కృష్ణ, నాకు చెప్పకు. సరస సల్లాపాలతో సంచరించు నీకు సామ్రాజ్య పాలన మర్మమేమి తెలుసు? జ్ఞాన సమాజమ భారత సంస్కృతి బంధము బాసి నిష్టమై కానల ముక్కుకొని కాలము పుట్టుగాక మౌనుని జానుగ భిక్షమెత్తి సిరి సంపదలను గడింపవద్దురే. ఈ నిర్వేదకారులకు స్నేహితులను అప్పగిస్తాయే. విన్నారా? మీరేమో అర్ధనాసరిచ్చి అర్ధనాసరి అడుగులకు మడుగులెత్తారు. కృష్ణ అతడు బాల్య స్నేహితుడు కావచ్చు, పరమ భక్తుడు కావచ్చు, కానీ మనతో సమానుడు కాడు కదా. బీదవాడైతే బహుమానం ఇవ్వాలి, మహా అయితే ఒక మాన్యం ఇవ్వాలి. అంతేగాని అర్ధాసనాలిచ్చి ఆంతర్యం ముచ్చటించుట ఇంకా మనకు మర్యాద ఉండునా? లోకసేవలో స్వపర భేదాలు గాని తరతమ వ్యత్యాసాలు గాని ఉండవు కదా. ఏమిటా లోక సేవ? అది అధికారం వచ్చే వరకే. తీర్చువారుంటే కోరికలకేమి కొదవా? ఈ ప్రజానికి పదవిలో ప్రవేశించిన తదుపరి బంధువులతోనైనా సరే యథోచితంగా దూరంగా ఉండాలి గాని పరామర్శ చేయవచ్చునా? అనాథలను అందలం ఎక్కించిన ఇంకా ప్రభుత్వం నిర్వహింపగలమా? మనం పాలించేది ప్రజలను, మన ప్రభుత్వం వారి కోసమే కదా. ప్రజలేమిటయ్యా? వాళ్ళు మూగజీవులు. బలం ఉన్న వాడిదే ప్రభుత్వము. అది ఎవరు చేసినా దానికే దాసోహం అంటారు ప్రజలు. వాస్తవం. సర్వసర్వం సహా భూచక్రమంతా స్వాధీనమై సకల సామంత సమారాధ్య చరణారవిందులమై ద్వారకాధీశులమైన మనకు భారతావన్యంత వందనం చేయాలి కానీ మనం దళిద్రులకు దండం పెట్టుటయా? బాధితులుగా పుట్టుట వారి కర్మ. అందుకు మనం బాధ్యులము కాము, తీర్చుటకు మనకు సాధ్యము కాదు.
మనకి ఈ జన్మకు ప్రయోజనం ఏమున్నది ఇక? ఈ వేదాంతములు నాకు అనవసరం కృష్ణ. భయము భక్తి లేక అందరూ కోతుముఖ వలె వచ్చి పడతారు. ధర్మ దర్శనాలప్పుడు వారికి ఏదో దాడమిచ్చి పంపుతాయి కానీ దగ్గరికి తీయవద్దు. బలరాముని ప్రతిష్టకు భంగం కలిగించవద్దు. బలరాముని ప్రతిష్టకు భంగం కలిగించవద్దు. అంతే లోనికి పోయి మళ్ళా తినానా నీలామానుష విగ్రహుడని శ్రీకృష్ణుని ఊరికే అన్నారా? ఇంత కథ నడిచింది గాని శ్రీవారి ఆంతర్యము అర్థము కాదు కదా. జనన మరణాలు లేని ఆ జలజనాథుడు అవతరించుట దుష్ట సంహారమునకై ఆయా లేక అన్నయుండు ప్రబోధమునగాక కర్మబంధములు గలవే హరికి. ఈ సైద్ధాంతిక మధుర భావమును గ్రహింపజాలక ప్రపంచవాసులు ఎన్నో వ్యాఖ్యానములు చేయుచున్నారు. సామాన్యులు అనుకుంటా ఎందుకు? ప్రేమయే ప్రధానముగా సర్వదా వారితో సహధర్మచారినిగా ఉన్న సత్యభామ ఏమి ఆదిశేషుని అంశపోయి సంతత సహజీవన భాగ్యశాలి అయిన బలరాముడేమి కృష్ణుని చూసి బహిరంగ ప్రబోధించుచున్నారు కానీ శ్రీ పరమాత్మ తత్వము గ్రహించున్నట్లు లేదు. లేకున్నా కుచేలుని వృత్తాంతము అంత సంకోచిత మనస్తాపంతో సంభాషించుదురా? పీడిత ప్రజానికమన్నా ఇంత నీరసభావం ప్రదర్శించుదురా? దేవదేవ సర్వం నీ ఆధీనమును. ఈ జగత్తులో సాధ్యం కాని కార్యం ఏముండును? శ్రీరామ ఆంజనేయుడు ఓ